Hello everyone. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలామంది భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ గురించి, పిల్లల గురించి ఎలాగా కన్సీవ్ అవ్వాలి ఏంటి అనేవి చిన్న చిన్న డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎవరికైతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి అనేది వాళ్ళకి వన్స్ ఒక స్కాన్ చేసిన తర్వాత, హస్బెండ్కి ఒక చిన్న సిమెంట్ టెస్ట్ చేసిన తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ బేసిక్ టెస్ట్ అనమాట. సో మనకి బాడీలో హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది మనకి చిన్న బేసిక్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లో ఎలా తెలుస్తుంది, మన బ్లడ్ గ్రూప్ ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటాం. సో దానికి చిన్న బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం. అలాగే బేసిక్ ఎవరైతే పిల్లల గురించి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, ఆడవారికి బేసిక్ ఈ రోజులో స్కాన్. సో అలాగే మగవారిలో సిమెంట్ టెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవారికి ప్రాబ్లమ్స్ వల్లే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనేది ఒకప్పుడు ఒక థియరీ కింద ఉండేది. సో కంపేర్ టు మేల్స్. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మేల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ రేషియోలో ఉన్నాయి. ఆల్మోస్ట్ వీ క్యాన్ సే 50-50%. సో కంపల్సరీగా ఇటు ఆడవారు ఒక చిన్న టెస్ట్, స్కానింగ్, ఏఎంహెచ్, అలాగే మగవారిలో వీర్యం పరీక్ష. అది కూడా ఏముండదండి, జస్ట్ మీరు శాంపుల్ ఇస్తారు, ఆ రిపోర్ట్ మీకు విత్ ఇన్ 45 minutesలో మీకు రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది బేసిక్ టెస్ట్. ఇలాంటివి మనకి ఇక్కడ 49లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇలాగా కపుల్స్ చాలామంది స్కాన్స్ ఎన్నో చేసి, అలాగే హస్బెండ్ సిమెంట్ టెస్ట్ చేసి, సో కొంతమందికి మ్యాక్సిమం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఛాన్సెస్ బాగుంటాయని చెప్పి అడ్వైస్ తీసుకుని తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి డెఫినెట్గా మీరు మెడిసిన్స్తో వెళ్తేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మేము మెడిసిన్ పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమందికి ఎగ్ కౌంట్ బట్టి, అలాగే హస్బెండ్ సిమెన్ ఫ్యాక్టర్ బట్టి, ట్యూబ్స్ బట్టి ఏంటంటే మనకి ఐయుఐతో సక్సెస్ ఉంటుంది అని చెప్పి అలా ఐయుఐ ప్రొసీజర్స్ చేయించుకుని కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇదేంటంటే ఒక బేసిక్ టెస్ట్ అనమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎంత టైం వెయిట్ చేయగలరు, న్యాచురల్గా కానీ, టాబ్లెట్స్ ద్వారా కానీ, ఐయుఐ కానీ, ఐవీఎఫ్ ఎంతవరకు మనం డిలే చేయకుండా ముందుకెళ్ళచ్చు. సో ఇలా చేసిన వాళ్ళకి కొంతమందికి డైరెక్ట్గా ఐవీఎఫ్ బెటర్ అన్న ఆప్షన్ వాళ్ళు స్కాన్, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ వల్ల వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఐవీఎఫ్కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఇన్ జనరల్ అనమాట. సో కొంతమందికి ఏమవుతుందంటే ఐవీఎఫ్ కూడా ఒక్కొక్కసారి బెటర్ రిజల్ట్ రాదు, ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ ఫార్మేషన్ అనేది జరగదు. సో దీనికి కారణాలు రకరకాలు ఉంటాయండి. సో దాంట్లో ఏంటంటే ఎగ్సే తక్కువ ఉన్నా కూడా మనకి నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఫార్మేషన్ అనేది కొంతమందికి తక్కువ ఉంటుంది. అది ఫర్టిలైజేషన్ రేట్లో ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే స్పర్మ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మన ఎంబ్రియో ఫార్మేషన్ అనేది కొంతమందికి ఉండదు, కొంతమందికి లెస్ ఉంటుంది. సో ఇదన్నీ చేసిన తర్వాత కొంతమందికి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి, కానీ మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో కొంతమందికి రికరెంట్గా పాజిటివ్ రావటం, తర్వాత మిస్క్యారేజ్ అవటం. కొంతమందికి ఏంటి న్యాచురల్గా ట్రై చేస్తూ ఉంటారు, ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది, కానీ ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలలు గర్భిణీ అనేది నిలబడకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో దీనికి కంటిన్యూస్గా ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేయడం కంటే బెటర్ దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అంటే మనకి ఇది ఐవీఎఫ్లో ఉందండి. ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే మనం ఒక టెస్టింగ్ అనేది చేయొచ్చు. సో వన్స్ ఫామ్ అయిన ఎంబ్రియోని మనము చిన్న సెల్ తీసి టెస్టింగ్ పంపిస్తే అది అసలు గుడ్ ఎంబ్రియోనా బ్యాడ్ ఎంబ్రియో అనేది మనం తెలుస్తుంది అనమాట. సో దాన్ని ఏవైతే గుడ్ ఎంబ్రియోస్ అనేది మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు, బ్యాడ్ ఎంబ్రియోస్ని పక్కన పెట్టేయచ్చు. సో అవి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఉపయోగం అనేది ఉండదు. సో దీన్నే టర్మ్ని, సైంటిఫిక్ టర్మ్ ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటాం అనమాట. యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అవి 9 months అయ్యి లైవ్ బర్త్ రేట్ అంటే బేబీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒక హెల్దీ బేబీతో బయటకు వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 90% ఎంబ్రియో సైడ్. అదే మన ఎన్యూప్లాయిడీని మనము బ్యాడ్ ఎంబ్రియోని, దాని ఎన్యూప్లాయిడీ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, సేమ్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి అన్నమాట. సో అది మనం ఐవీఎఫ్కి వెళ్తున్నాం కదా మేడం, సో ఈ నన్ని టెస్ట్ అవసరమా, ఆల్రెడీ మన ఐవీఎఫ్ సజెస్ట్ చేసిన ఇంతకుముందు కూడా ఐవీఎఫ్ చేయించుకుని ఇది అవసరమా టెస్ట్ అని మీరు అడగచ్చు. సో ఇందులో ఏంటంటే ఐవీఎఫ్ అనేది నార్మల్గా అవ్వని ప్రొసీజర్, మనం త్రూ ఐవీఎఫ్ వెళ్తున్నాం. సో న్యాచురల్గా ఎగ్
మనకి బాడీలో ఏర్పడినప్పుడు ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్తో ఎగ్స్ అనేవి బయటికి తీయాల్సి వస్తుంది. సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో అలాంటప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. సో క్వాలిటీ కొంతమందికి ఐవీఎఫ్ చేయించుకుని ఒకసారి అబార్షన్ అవటం లేదా న్యాచురల్గా వస్తున్నాయి కానీ నిలబడలేకపోవటానికి కారణం మోస్ట్లీ ఈ జెనెటిక్ చేంజెస్ అనమాట. అంటే ఉండాల్సిన సెల్స్ అబ్నార్మల్గా గ్రోత్, అంటే ఎంబ్రియో అబ్నార్మల్గా గ్రో అవటంతో ఇది బయటికి బాగానే కనపడుతుంది. సో మీరు చూస్తారు కదా మైక్రోస్కోప్లో, అప్పుడు తెలిసిపోతుంది కదా ఏది గుడ్ బ్యాడ్ అని అనొచ్చు. కానీ బయటికి సేమ్ ఒక మంచి ఎంబ్రియో, యూప్లాయిడ్ ఎంబ్రియో, యాన్యూప్లాయిడ్ ఎంబ్రియో ఎలా ఉంటుందో సేమ్ ఒకలాగే ఉంటుందండి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి లోపల సెల్లో చేంజెస్ అనేది మనకి త్రూ మైక్రోస్కోప్ తెలియదు. అప్పుడు దానికి ఆప్షన్ ఏంటంటే చిన్న సెల్ తీయడం, అంటే చిన్న లేజర్ తోటి దాన్ని ఓపెన్ చేసి ఒక్క సెల్, సో ఎంబ్రియో నుంచి ఒక్క సెల్ తీసి మనం టెస్టింగ్ పంపుతాం. ఈ టెస్టింగ్ పంపించి దాన్ని మనం యాంప్లిఫై చేస్తాం అనమాట. దాన్ని యాంప్లిఫికేషన్ అంటారు. సో దాన్ని రెట్టింపు చేయడం, చేసిన దాన్ని మళ్ళీ మనము NGS నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా అసలు ఈ ఎంబ్రియో ఎలా ఉంది అనేది తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ ఇది యాన్యూప్లాయిడ్ ఇస్తే మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఉపయోగం లేదు. సో వీ కెన్ డిస్కార్డ్. సో దీన్ని బట్టి మనం ఫర్దర్గా ఒక క్లియర్ మైండ్తో వెళ్ళొచ్చు. సో యూజువల్గా అయితే యంగ్ ఏజ్లోని, మిడిల్ ఏజ్ మోర్ దాన్ 40 yearsకి, సో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే యంగ్ ఏజ్లో యాన్యూప్లాయిడ్ రిస్క్ అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది. కానీ కంప్లీట్గా జీరో కాదు, కొంతవరకు తక్కువ ఉంటుంది. అదేంటంటే 21 above అండ్ 30 ఏజ్ గ్రూప్లో యూజువల్ యాన్యూప్లాయిడ్ రిస్క్ కొంతవరకు తక్కువ ఉంటుంది. సో 80 to 20. సో 30 తర్వాత 30 to 35లో ఇది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 60 to 40. 35 తర్వాత కొంచెం ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వన్స్ ఇట్స్ 40 క్రాస్ అయితే మనకి అట్లీస్ట్ ఎగ్స్ మినిమం 20లో మనకి ఒక మంచి ఎంబ్రియో రావటానికి ఒక 20 eggs తీసుకుంటాం. అందులో మంచి ఎంబ్రియో మనకి రావటానికి 2 నుంచి 3 ఉంటాయి. సో యూప్లాయిడ్ ఎంబ్రియో. సో విత్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాగా మనకి క్వాలిటీ కూడా కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పర్మ్ క్వాలిటీ కూడా విత్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఏమన్నా మిస్క్యారేజెస్ ఉన్నా కూడా సో ఈ టెస్ట్ వల్ల ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతారు. సో ఇంకేమన్నా ఈ జెనెటిక్ టెస్టింగ్ ఇందులో ఉన్న వాడుకోవచ్చా, ఇంకా ఏ విధంగా అయినా మనం యూజ్ చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా నెక్స్ట్ ఆప్షన్ PGT-M. PGT అంటే ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ మోనోజెనిక్. సో మోనోజెనిక్ అంటే సింగిల్ జీన్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కపుల్ వాళ్ళకి థాలసీమియా, ఒక బ్లడ్ సంబంధించిన ప్రాబ్లం, హీమోఫీలియా, థాలసీమియా ప్రాబ్లంతో తెలుసు సఫర్ అవుతున్నారు, సికిల్ సెల్ ఇలాగా. సో ఒక ఏరియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో థాలసీమియా మైనర్లో ఉన్న వాళ్ళకి అవి సిమ్టమ్స్ ఏమీ కనపడవు. సో వాళ్ళు నార్మల్గానే ఉంటారు. సో వన్స్ మదర్ థాలసీమియా మైనర్, ఫాదర్ థాలసీమియా మైనర్, సో వీళ్ళిద్దరికి సిమ్టమ్స్ ఏమి ఉండవు, బ్లడ్లో కానీ ఇంకేమైనా సిమ్టమ్స్ ఏమి ఉండవు. వన్స్ ఒక థాలసీమియా మైనర్, సో ఫాదర్ మదర్ వన్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఒక వచ్చిన బేబీకి థాలసీమియా మేజర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ థాలసీమియా మేజర్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బ్లడ్లో ప్రాబ్లం రావటం, తరచుగా మనకి బ్లడ్ ఎక్కించడం కంటిన్యూస్గా ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్. సో ఇలాంటి ప్రాబ్లమాటిక్ కండిషన్స్ని, హీమోఫీలియా, థాలసీమియా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, నైట్ బ్లైండ్నెస్ కానీ, ఇవేమన్నా కొన్ని కలర్ బ్లైండ్నెస్ కానీ, ఇలాంటివి ఏమన్నా కొంతవరకు ఫ్యామిలీలో రన్ అవుతుంది. దీన్ని మనం స్పెసిఫిక్గా ఆ జీన్ ఉంది అని తెలిస్తే మనం హిస్టరీ బట్టి, అంటే ఆ ఫ్యామిలీ హిస్టరీ మనం తీసుకుని ముందుకెళ్తే ఏంటంటే మనకు తెలుస్తుంది అనమాట. సో వీళ్ళకి ఇది రిస్క్ ఉంది, సో కొన్ని బ్లడ్ టెస్ట్ వీళ్ళకి రిస్క్ ఉంది, నెక్స్ట్ బేబీకి మనకి రాకూడదు, డ్రెడెడ్ ఇన్ఫెక్షన్ రాకూడదు అనుకుంటే వీళ్ళు డెఫినెట్గా మనం PGT-Mకి వెళ్ళమని సజెస్ట్ చేస్తాం. సో దట్ నెక్స్ట్ ఎంబ్రియో అనేది ముందే మనకి లోపల గర్భసంచిలో పెట్టే ముందే మనం తెలుసుకుని ఆ టెస్ట్ ద్వారా దాన్ని మనం డిలీట్ చేయొచ్చు. సో వచ్చిన ఎంబ్రియోస్లో ఏది ఎఫెక్ట్ అయింది అని మనం టెస్టింగ్లో తెలుస్తుంది. సో ఎఫెక్ట్ అయిన ఎంబ్రియోస్ని తీసి గుడ్ ఎంబ్రియోని మనం ఇంప్లాంట్ చేయొచ్చు. ఇది PGT-M. సో థర్డ్ది ఏంటంటే నేను చెప్పినట్టుగా PGT-SR అనమాట. ఇది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ విత్ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్. ఈ స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ అంటే మనకి రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్స్, ఇన్వర్షన్స్, డిలీషన్స్, అంటే క్రోమోజోమల్ టెస్ట్ అనమాట. ఒక మేల్ ఫిమేల్లో మనం క్యారియోటైప్ ఎలా చేస్తాము, మనకి
ఆ ఎంబ్రియో మీద కూడా టెస్టింగ్ చేయొచ్చు. దీన్ని ఇన్వర్షన్స్ ఏమైనా ఒక క్రోమోజోమ్‌లో ఒక బిట్ ఇంకో దానికి వెళ్లి అతుక్కోవటం, లేదా మొత్తానికి డిలీట్ అయిపోయి ఉండటం. సో, ఒక లాంగ్ ఆర్మ్ ఇంకొక దానికి షార్ట్ ఆర్మ్‌కి అతుక్కోవడం, షార్ట్ ఆర్మ్‌కెళ్ళి వేరే ఆర్మ్‌కి. దీన్నేంటంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్‌మెంట్స్ అన్నమాట. సో, ఇలాంటివి కూడా మనం ఎంబ్రియో మీద తెలుసుకోవచ్చు. సో, దేనికైనా ఈ 3 టెస్టులకి పీజీటీఏ గాని, పీజీటీఎం గాని, పీజీటీఎస్ఆర్ గాని మనం అట్‌లీస్ట్ మినిమమ్ 5-7 సెల్స్ అనేవి తీసుకుంటాం. ఈ తీసిన సెల్స్‌ని మనము ఎక్కడి నుంచి తీస్తాం అంటే ట్రోఫెక్టోడమ్ నుంచి. సో, ఔటర్ లేయర్ ఒక ట్రోఫెక్టోడమ్, ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది. 5-6 సెల్స్ తీసుకొని మనం టెస్టింగ్ పంపుతాం అన్నమాట. సేమ్ ఇందాక చెప్పినట్టుగా యాంప్లిఫై చేసి దాన్ని మనం గ్రో చేసి దాంట్లోంచి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే పద్ధతి ద్వారా ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం కనుక్కోవచ్చు. సో, దీని ద్వారా మనకి అబ్నార్మల్ ఎంబ్రియోస్, అబ్నార్మల్ బేబీస్‌ని డిటెక్ట్ చేసి వాటిని అసలు ట్రాన్స్‌ఫర్ చేయకపోతే సో వన్స్ పాజిటివ్ వచ్చి మళ్ళీ మిస్‌క్యారేజ్ అవ్వటం ఇవన్నీ జరగదనమాట. సో, దే క్యాన్ హ్యావ్ ఎ బెటర్ హెల్తీ బేబీ. సో, ఈ టెస్ట్ అవసరమైన వాళ్ళకి చెప్తామండి. బట్ అవసరమైన వాళ్ళు డెఫినిట్‌గా చేయించుకుంటే సక్సెస్ అనేది బావుంటుంది. సో, ఇది బ్రీఫ్‌గా మనకి జెనెటిక్ టెస్ట్ మీద. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మీకు డౌట్స్ గాని ఏమన్నా ఉంటే ఇక్కడ రాజమండ్రి సెంటర్ 49కి నా దగ్గరికి వస్తే మీకు ఇంకా డీటెయిల్డ్‌గా మీకు చెప్పే అవకాశం ఉంటది. అసలు నిజంగా అవసరమా అనేది మనం ఒక క్లారిటీతో ముందుకెళ్ళొచ్చు. Thank you. Thank you so much.